ఈ ప్లేస్కి వచ్చాక కిడ్స్ని అయితే తీసుకురాగలమా బయటకి? ఒక 1 అవరే అనుకున్నాం, కానీ ఏం జరిగిందో అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము లేక్ షోర్ మాల్కి అయితే వచ్చాము కిడ్స్తో. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కిడ్స్ ఫన్ బ్లాక్. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కిడ్స్ అయితే ఫుల్ క్రేజీ అయ్యారు. సో మేము వెళ్ళాల్సిన ఫన్ బ్లాక్ అయితే ఎక్కడుందా అని వెతుక్కుంటూ అన్ని ఫ్లోర్స్ అయితే తిరిగాం. చూస్తే 3rd ఫ్లోర్లోనే ఉంది. సో 3rd ఫ్లోర్కి డైరెక్ట్గా వచ్చేసాం లాస్ట్కి. అండ్ ఇక్కడ ఎంట్రీ పాస్ అయితే 7 నేను చెప్పారు. బట్ వెళ్ళింది కిడ్స్ ఫన్కి కాబట్టి మేమైతే పే చేసాము ఇద్దరికి. అండ్ టికెట్స్ అయితే తీసేసుకొని సాక్స్ అయితే తీసుకున్నాము. సాక్స్ మ్యాండేటరీ అన్నారు. సో 100 ఛార్జ్ చేశారు దానికి కూడా. అండ్ ఇక్కడ మనకి లాకర్లో మన బ్యాగ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఫన్ బ్లాక్ గేట్ చూడగానే కిడ్స్ రియాక్షన్ అయితే ఫుల్ ఆన్ ఐస్ పార్కులు అయిపోయినాయి అండ్ రన్నింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ చూస్తే కిడ్స్కి అయితే టైం ఎలా అయిపోతుందో తెలీదు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ అన్ని ఏరియాస్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ టాప్ ఈస్ బాల్ ప్లే ఏరియా. సాఫ్ట్ బాల్స్ ఉన్నాయి అండ్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి. సో కిడ్స్ ఎనర్జీ అయితే 1000% అయిపోయింది. స్లైడ్స్ దగ్గర ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం అని చెప్పిన ప్రతిసారి ఇంకోసారి అనే రిప్లై అయితే వస్తుంది. వై కిడ్స్ హ్యావ్ ఓన్లీ ఫన్ అన్నట్టు నేను కూడా సాక్స్ వేసుకున్నా కదా, నాకు అలౌడే అన్నట్టు నేను కూడా స్లైడ్ చేశాను రుత్విక్ని తీసుకొని. కిడ్స్తో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను స్లైడ్ అయితే. ఇక్కడ మేము తీసుకుంది ఇద్దరికి అయినా 3 మెంబర్స్ అయితే ఆడుకున్నాం హ్యాపీగా. ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం 1.5 hour. అండ్ రుత్విక్ అయితే ఈ బాల్ ఏరియా నుంచి అస్సలు రావట్లేడు. సో దాంట్లో ఉన్న వెరైటీస్ అన్నీ ట్రై చేస్తున్నాడు అండ్ వాళ్ళ డాడీ అయితే హెల్ప్ చేస్తున్నాడు. అండ్ మెల్లిగా అలా బలవంతంగా లాక్కొచ్చి ఇలా రొటేటింగ్ దాంట్లో పడేసాము. అండ్ ఇక్కడ క్యూటెస్ట్ పార్ట్ ఏంటంటే ఐస్ క్రీమ్ అనమాట. ప్రిటెండ్గా ఐస్ క్రీమ్ చేసి అమ్మ టేస్ట్ చేయని ఇవ్వడం. అండ్ ఇక్కడ మనీ చూసారా, చాలా రియల్ మనీ లాగా అన్ని కాయిన్స్ అండ్ నోట్స్ అయితే ఉన్నాయి. అండ్ కీర్తన అయితే అందరికీ సర్వ్ చేస్తుంది ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే. ఈ గేమ్స్తో కిడ్స్ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు అండ్ స్ట్రెంగ్త్ అండ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇక్కడ మోటా సెన్సరీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఫుల్ కిడ్స్ ప్లే అంతా కలర్ఫుల్తో నిండిపోయింది. బ్లాగ్స్, ఆ సెన్సరీ యాక్టివిటీస్. ఇక్కడ ఒక క్యూట్ కార్నర్లో మంచి స్టోరీ లైబ్రరీస్ అయితే పెట్టారు. సో ఫుల్ స్టోరీ బుక్స్ అయితే ఉన్నాయి. కొన్ని కిడ్స్కే కాకుండా పేరెంట్స్ కూడా బోర్ కొట్టకుండా కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. ఈ కిచెన్ సెట్ ప్లేలో కిడ్స్ అయితే చెఫ్స్ అయితే అయిపోయారు. స్మాల్ హ్యాండ్స్ బిగ్ ఇమాజినేషన్ అన్నట్టు వాళ్ళు కుకింగ్ ప్రిటెండ్ చేస్తున్నారు. సో రియల్ హ్యాపీనెస్ కనిపిస్తుంది. అండ్ కిచెన్ సెట్ ప్లే వల్ల రెస్పాన్సిబిలిటీస్ అండ్ షేరింగ్ అయితే నేర్చుకున్నారు, మిగతా కిడ్స్కి షేర్ చేయడం. అండ్ ఇక్కడ వాళ్ళ కుకింగ్ ప్రిటెండ్ వాళ్ళ డైలీ లైఫ్ స్కిల్స్ అయితే డెవలప్ చేస్తాయి. అండ్ వెజిటేబుల్స్, యుటెన్సిల్స్ ఇవన్నీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, రుత్విక్కి బనానా అండ్ బ్రాక్లీ ఇస్తే అది రియల్గా అనుకొని హ్యాపీగా తినేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంకొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో మేమిద్దరం అయితే ఎంజాయ్ చేస్తున్నాం. కిడ్స్ని అయితే ఫ్రీగా వదిలేసి వాళ్ళైతే ఇంత కూడా డిస్టర్బ్ చేయలేదు మనని. హ్యాపీగా మేమైతే మా టైం అయితే స్పెండ్ చేస్తున్నాం, వాళ్ళని టేక్ కేర్ చేసుకుంటా. అండ్ ఇక్కడ వాల్ పియానో కూడా ఉంది. మా వాడు మ్యూజిషియన్ కూడా అయిపోయాడు. సో ఫుల్గా వాయిస్తున్నాడు. అండ్ ఆ తర్వాత శాండ్ ప్లే ఉంది. దీంట్లో శాండ్ కాకుండా కొన్ని క్రిస్టల్స్ అయితే వేశారు. అండ్ దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఇమాజినేషన్ పవర్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ వాళ్ళకి యూజ్ అయితే హ్యాండ్లింగ్ పవర్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫిష్ క్యాచింగ్ వాటర్ గేమ్ అయితే ఉంది. దీనివల్ల మనకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అయితే పెరుగుతుంది. ఫోకస్ అండ్ పేషెన్స్ గ్రో అవుతాయి. అండ్ స్మాల్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం నేర్చుకుంటారు. అలా అన్ని ఫిషెస్ని ఒక బాస్కెట్లో అన్నీ కలెక్ట్ చేయడం ఒక ఛాలెంజ్ అనమాట వాళ్ళకి అక్కడ ఆ గేమ్లో. సో అలాంటివి నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ రుత్విక్ అయితే వాటర్ని అయితే టచ్ చేసి చూపిస్తున్నాను. సో వాడు కూడా కొంచెం అవి పట్టుకుంటాడు కదా అని, వాడికి ఇంకా అంత ఏజ్ రాలేదు ఫిష్ క్యాచింగ్కి. కానీ కీర్తన అయితే ఎంజాయ్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళకి బర్త్డే క్లబ్ లాగా ఇక్కడ ఒక పార్టీ అయితే ఉందన్నమాట. చిన్న హౌస్ పార్టీ చేసుకోవచ్చు మనం ఇక్కడ పిల్లలకైతే, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే. సో చిన్నగా హౌస్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ ఒక రూమ్లో. సో ఇది కూడా కలర్ఫుల్గా ఉంది. అండ్ లాస్ట్లో అయితే హాస్పిటల్ దగ్గర ఫుల్గా అయితే ఆడుకున్నారు, డాక్టర్గా, నర్సెస్గా. సో అలా ఇంజెక్షన్ ఇచ్చుకుంటా, బీపీ చెక్ చేసుకుంటా, సో హెల్త్ చెక్ చేసుకుంటా మా ఇద్దరిది. సో అలా అయితే ఫుల్గా ఆడుకున్నాక అంతసేపు ఆడుకునేసరికి ఫుల్ ఎనర్జీ అయితే డౌన్ అయిపోయింది అందరికీ. సో డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మేము కేఎఫ్సీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాము అండ్ టాకో బాల్స్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ రుత్విక్ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇచ్చాము. సో యమ్మీగా మేమైతే మా టమ్మీస్ని ఫుల్ చేసేసుకొని మేమైతే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము. డే ఎండ్ అయ్యాక కిడ్స్ టైర్డ్గా ఉన్నారు, కానీ హ్యాపీనెస్ మాత్రం ఫుల్ ఆన్ ఉంది ఫేసెస్లో. మీరు చెప్పండి, కిడ్స్ హ్యాపీనెస్ కోసం ఇలాంటి అవుటింగ్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి.
దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటారు, ఎంజాయ్ కూడా చేశారని అనుకుంటాను ఈ వీడియోని చూసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో మరో మంచి వ్లాగ్తో మేము ఉన్నట్టున్నా, అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.